మనం చూసినట్లయితే ఇప్పుడు రెండు మనం ధ్యానం చేసాం. నెంబర్ 1 పుండ. పుండ అనగా ఎవరు? మనమే. కూర అంటే అది మధురమైనటువంటి రుచికరమైనటువంటి అనుభవాలకి సాదృశ్యంగా కనబడుతుంది. కనుక మన పాత్రలు, మానవుడైనటువంటి పాత్ర ఎంతో రుచికరంగా ఉండాలని, రుచికరమైనటువంటి అనుభవాలతో మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మనం రుచికరమైనటువంటి అనుభవాలతో ఉంటాయో, ఎప్పుడైతే ఈ పాత్రలో నుంచి సువాసన భరితమైనటువంటి ఆలోచనలు, సువాసన భరితమైనటువంటి మాటలు వస్తాయో, అప్పుడు దేవుడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. దుర్గంధం కొట్టే చోటకి నువ్వు కూర్చుంటావా? మనం దారిని పోతున్నప్పుడు ఈ కుక్కలు ఇట్లాంటివన్నీ చనిపోయి పంపు కొడతామంటే, అక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం కచ్చిపో లేకపోతే కనీసం చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకుంటాం, వాసన రాకుండా చేస్తాం. ఎందుకని? అది చెడ్డ కంపు వస్తుంది కనుక. మంచి వాసన వచ్చేటప్పుడేమో కాస్త ముగ్గోళ్ళు కాస్త ఇది చేసి పారిపోజేసి తరివి తీర దాన్ని పీల్చుకుంటాం. దుర్గంధం వచ్చినప్పుడు ఆ శ్వాసను, ఆ వాసన పీల్చుకోవటానికి కూడా మనం ఇష్టపడం. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు పాపం అంటే దేవునికి ఇష్టమే, కానీ పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు. జాగ్రత్తగా ఆలోచించు. మనం అంటే ఇష్టమే, మనలో ఉన్న పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు. అంటే మనలో పాపపు దుర్గంధపు ఆలోచనలు రాకూడదు. మన పాత్ర పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మూడవదిగా ఫలాన్ని మనం చూస్తాం. ఏంటది? ఫలము. ఎక్కడికి వెళ్ళాడంట? 4వ అధ్యాయం 3వ వచనం, రాజుల గ్రంథం 2:4-39 చదువునానా? రాజుల గ్రంథం 2వ గ్రంథము 4వ అధ్యాయం 39వ వచనం. మూల వాక్యాన్ని దగ్గర పెట్టుకోండి, ఎప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అయితే ఒక పనివాడు ఏం చేశాడంటే, కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి, ఏ చెట్టు చూశాయంట? వెర్రి ద్రాక్ష చెట్టు చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి. ఇప్పుడు పొలంలోకి పోతే ఏం కనపడ్డాయి? వెర్రి ద్రాక్ష కనపడింది. ఓ మానవుడా, పాపం అనే విషయం ఉన్నది లోకములో. ఒక పాట ఉంది. ఓ మానవుడా, పాపం అనే విషయం ఉన్నది లోకములో. ఈ లోకం, ఫలము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఫలము లోకము. చాలు మనకదే, ఆ సాదృశ్యం కోసమే తగిలింది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంట పనివాడు? పొలంలోకి వెళ్ళాడంట. నిజమే, ఈ రోజున సేవకులు ఈ లోకం అనే పొలంలోకి వెళ్తా ఉంటే ఎన్నో కారు ద్రాక్షలు కనబడుతుంది. కొంచెం ఈ పనివాడు దాని గుణమెరుక. ఎందుకంటే ఇప్పుడు సేవకుడు కూడా మానవుడే కదా. మనం గుణమెరిగే దేవుడు. నాగేశ్వరరావు గుణం ఏమిటి అనేది ఎరిగే దేవుడు. కానీ సంఘ పెద్ద అయినంత మాత్రాన, నాకు ఆత్మీయ కుమారుడైనంత మాత్రాన, నేను ఎక్కడికి వెళ్తున్నా నా వెంట వస్తున్నంత మాత్రాన అతని అంతరంగాన్ని పూర్తిగా చదవగలనా? నాకు పైకి అనిపిస్తున్నటువంటి మధురమైన మాటలే నేను గ్రహించగలను, కానీ అతనిలో ఏవైనా వెర్రి ద్రాక్ష కదండి, ఆకులు ఉన్నాయేమో అని నాకేం తెలిసింది? చేదు నేను గమనించలేను, పైకున్న దాన్ని గమనిస్తా. దేవుడైతే మనలో ఏమి చేదుందో గమనించగలం. పైకంటుంది సమరయ స్త్రీ, నాకు భర్తలు లేరని. ప్రభు అంటున్నాడు, నీకు 5 భర్తలని. ఈమంటుంది, నాకు భర్తలు లేరు. నిజమే చెప్పావు. అయితే ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవారు, ఎందుకంటే ఈయన గుణం ఎరిగినటువంటి వాడు. కానీ ఈ లోకం అనేటువంటి పొలంలో చాలా ఉంటాయి. ఏంటయ్యి? వెర్రి ద్రాక్ష తీగ స్వభావాలు కలిగినటువంటి మనుషులు. నేను ద్రాక్షవల్లిని, యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తాం. ఎలాంటి ద్రాక్షవల్లి అయినా, మంచి ద్రాక్షవల్లి అయినా,
మంచి ద్రాక్షవల్లి, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మనము తీగలు. గమనించండి, తీగ అనేది మానవుని యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఈ తీగంట యేసు ప్రభువులో అంటుకట్టబడితేనే అది ఫలించిద్దంట, లేకపోతే ఏమాత్రము ఫలించదు. ఇప్పుడు అంటుకొట్టడం ద్వారా కొత్త రకము చెట్లు మొక్కలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మీకు ఒకసారి చెప్పాను, ఒక రైతు సొర చెట్టుకి దానిమ్మ చెట్టుకి అంటుకట్టాడు. ఏ చెట్టు అది? సొర చెట్టుకి దానిమ్మ చెట్టుకి అంటుకట్టాడు. కొంతకాలం అయిన తర్వాత సొరకాయ పెద్ద సొరకాయ అయింది. ఆ సొరకాయ కోసి చూస్తే సొరకాయలో దానిమ్మ గింజలు ఉన్నాయి. ఎందుకున్నాయి? సొరకాయలోకి దానిమ్మ గింజలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? సొరకాయలో ఆ సొరకాయ గింజలు రాలా. కనుక నువ్వు దేనితో అంటుకట్టబడతావో దాని యొక్క లక్షణాలు నీలోకి వస్తాయి. చేదైన అనుభవాలతో అంటుకట్టబడుతున్నావా? మధురమైన అనుభవాలతో అంటుకట్టబడుతున్నావా? ప్రియమైన వారలారా, నువ్వేమిటో చెప్పు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేమిటో చెబుతా అన్నాడంట ఒక ఆయన. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అన్నాడు. అంటే నువ్వు తిరిగే స్నేహితులను బట్టి నీ యొక్క లక్షణాలను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునా? అవునా కాదా? మనం చేసే స్నేహాలను బట్టి కూడా మన స్వభావాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆదివారం చర్చికి వచ్చి ఇక బయటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదువుతుంది కదా, ఏమన్నాడు దావీదు? పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, నిర్దోషిని నా చేతులు శుభ్రంగా కడుక్కొని ఇదిగో నీ బలిపోటు చుట్టూ ప్రదక్షిణ చేస్తానయ్యా. చదవాల్సిన అవసరం లేదులే, గతంలో మనం ధ్యానం చేసాం. కనుక ఎవరితో సాంగత్యం చేయాలో వారితోనే సాంగత్యం చేయాలి. పరిశుద్ధులు కలిసి జీవించడం మంచిది. ఎవరైనా లోకానుసారమైనటువంటి స్నేహితులు మనకు తటస్థపడినప్పుడు, మన పాతవారు ఏమైనా మనకు తటస్థపడినప్పుడు మనలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు వానిలోకి వెళ్ళాలి, కానీ వానిలో ఉన్నటువంటి ఆ వెర్రి అనేటువంటి గుణం మనలోకి రాకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక పొలం అనేది లోకం అనే ఈ పొలములో మంచి కూరాకులు దొరకట్లేదంట. లోకం అనే పొలంలో ఏం దొరకట్లేదంట? మంచి కూరాకులు దొరకట్లేదంట. ఎలాంటి కూరాకులు దొరుకుతున్నాయి అంటే, ఎక్కడో ఒక మంచి మొక్క దొరుకుతుంది, ఎక్కడో ఒకటి దొరుకుతుంది. ఆ మంచి దానికోసం ఎంత ఎదగాలి? దొరికేవన్నీ కూడా పనికిమాలిన మొక్కలే. కనుక ఈ లోకం అనేటువంటి ఫలములో మంచి కూరాకు వలె నువ్వు ఉండాలి, కానీ చేదు అనుభవాలతో నువ్వు ఉండకూడదు. చేదు అనుభవాలతో నువ్వు ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? చేదు అనుభవాలతో నువ్వు ఉంటే ఏం జరిగింది? పాత్ర అంతా చేదైపోయింది. ప్రియమైనటువంటి వారలారా, రండి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమను పొందలేకపోతున్నారంట. అంటే మంచి కూరాకు దొరకట్లేదంట లోకంలో. ఏం జరుగుతుంది? లోకంలో మంచి కూరాకు దొరకట్లేదంట. ఈ లోకం అనేటువంటి పొలములో సరైనటువంటి కూరాకులు లేవు. నాకు చెప్పాను కదా, కూరాకుల గురించి. ఏంటది? కూరాకుల కొరకు వెళ్ళాడు. లోపల కూర తయారవుతుంది. లోపలేం తయారయ్యే కూర ఎలాంటిదో మరి దానిలో మిక్సింగ్ కావాలి ఇప్పుడు కదా. దానిలో మిక్సింగ్ కావాలి. చికెన్ వండుతావు, తర్వాత చికెన్ గోంగూర కూడా వండుతావు, ఉప్పు వేస్తావు. తర్వాత ఏం చేస్తా? ఆ పప్పులో తోటకూర పెడతావు, లేకపోతే గోంగూర పెడతావు, చుక్కకూర, ఏదో బచ్చల కూర ఏదో పెడతావంట. రాష్ట్రం గారు ఒకసారి వంగనారు వేసి చెప్పానుగా, వంగనారుతో పప్పు వండింది, కమ్మగా తిన్నా మేము. తెలియలేదు కనుక, అంటే వంగనారు వల్ల నాది నష్టమే లేదు కనుక మాకేం కాల. అదే ఎలీషా శిష్యుడు తీసుకొచ్చినటువంటి
వెర్రి ద్రాక్ష అనుకోండి, ఏమయ్యేది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెర్బ్స్ అన్నాడు, కూరాకులు. నాలుగోదిగా కూరాకులు. కూరాకులు అనేది మంచి భోజనం. ఏంది కూరాకులు? 4 కూరాకులు. ఏంటి కూరాకులు? మంచి భోజనం. మంచిది కాదా? ఏమంటున్నారు? ఆకుకూరలు తినండి, మాంసాహారాన్ని మానేయని అంటున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు తినమంటున్నాడు. కూరగాయల వలన ప్రయోజనం, ఆకుకూర వలన ప్రయోజనం, తోటకూర వలన ఇన్ని ప్రయోజనాలు తెలుసా? అప్పుడు మనకి వాట్సాప్లో వస్తావంటే, మెంతికూర వల్ల ఎంత ప్రయోజనం తెలుసా? మెంతికూర తింటే ఇలా ఉంటాం, తోటకూర తింటే ఇలా ఉంటాం, గోంగూర తింటే ఐరన్ దొరికింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క, అసలు కూరల జ్యూస్ చేసుకుని తాగుతున్నారు. ఎందుకంటే అది దేహమునకు ఆరోగ్యం. కనుక కూరాకు అనేది మంచి పదార్థం, మంచి భోజనం అన్నమాట. అసలు ఏ లోపల కూర ఉంది, దానికి తోడు వేసే కూరాకులు ఇంకా ఉంటే. గోంగూరలో 2 రకాలు ఉన్నాయి. మంచి గోంగూర ఉంది, కొండ గోంగూర ఉంది. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారు? కొండ గోంగూర కావాలంటారు. మామూలు గోంగూర ఇష్టపడే వాళ్ళు మామూలు గోంగూరే. 2 రుచులే వేస్తాయి, 2 రుచులే, కానీ తినేవారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక సేవకులకి మంచి భోజనం పెట్టాలనుకున్నాడు ఎలీషా. ఏమనుకున్నాడు? సేవకులకి మంచి భోజనం పెట్టాలనుకున్నాడు. నిజమే, ఎప్పుడైనా సేవకులకి మంచి భోజనం పెట్టాలనుకుంటారు విశ్వాసులు, భౌతిక సంబంధమైన భోజనం. అలాగే సేవకులు ఏమనుకుంటారు? సేవకులు కూడా ఆదివారం తన పిల్లలకి మంచి భోజనమే పెట్టాలనుకుంటారు. యేసు ప్రభు అన్నాడు, నీ పిల్లలు వచ్చి రొట్టెని అడిగితే ఏంటంట? రొట్టెని అడిగితే రాయినిస్తావా? చేపని అడిగితే పామునిస్తావా అన్నాడు. అంటే మనం ఏం చేద్దాం? మన పిల్లలకి ఏం పెట్టాలనుకుంటాం? పిల్లలు వచ్చి ఒక రొట్టె ముక్కి అమ్మా అంటే, రే రొట్టె ముక్కి ఎందుకురా, ఈ రాయి తిను అంటావా? చేపని అడిగితే చేపొద్దులే, ఈ పాముని తిను అంటావా? ఒక తల్లిగా తండ్రిగా నువ్వు కన్న పిల్లలకి మంచి ఆహారాన్ని పెడతావు కదండి. అలాగే సంఘంలో సంఘ కాపరి అనే తండ్రి కూడా పిల్లలకు మంచి ఆహారాన్ని పెట్టాలి. ఈ ఆహారం ఎలా ఉండాలంటే, సంఘ బిడ్డలో హృదయంలో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే అంతా కూడా బయటికి వెళ్ళిపోయేలాగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడు మంచి భోజనమే పెడతాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన పెట్టిన భోజనం మామూలు భోజనం కాదండి. కొండ మీద ప్రసంగం మహాత్మా గాంధీ లాంటి వారిని కూడా ఆకర్షించిందంటే, స్వామి వివేకానంద లాంటి వారిని కూడా ఆకర్షించిందంటే, రామకృష్ణ హెగ్డే లాంటి వారిని కూడా ఆకర్షించిందంటే, ప్రపంచ మేధావుల దృష్టికి, నాయకులు మహానాయకుల దృష్టికి ఆ బోధ వెళ్ళిందంటే అది ఎంత మంచి భోజనము, అది ఎంత రుచికరమైనటువంటి భోజనము. కొండ మీద సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ప్రభు చేశారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గలిలయ సముద్రానికి వెళ్తున్నాడు, మళ్ళీ వేటకి వెళ్తున్నాడు. పేతురు వెళ్ళగానే పేతురు వెంట మిగిలినటువంటి శిష్యులు కూడా 7 కలిసి మళ్ళీ వేటకి వెళ్ళారు. యేసు ప్రభు వదిలిపెట్టాడా? చెప్పండి, యేసు ప్రభు వదిలిపెట్టాడా? యేసు ప్రభు విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 12-13 వచనం చదవండి. చేపలంత విస్తారంగా పడినను, వారు చేపలు పట్టారంట, చేపలు విస్తారంగా పడ్డాయంట, వల పెగలలేదంట. చేపలు విస్తారంగా పడ్డాయంట, వల పెగలలేదంట. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? రండి భోజనము చేయడని వారితో చెప్పాడు. ఏమి ఇష్టపడతాడు యేసు ప్రభు? ఏం పెట్టాలనుకున్నాడు వాళ్ళకి? వాళ్ళు భోజనం తెచ్చుకోలేదా? వాళ్ళు తెచ్చుకోలేదా? చేపలు పట్టడానికి వెళ్ళేవాడు భోజనం తీసుకెళ్ళలేదా? గతంలో చేపలు పట్టడానికి వెళ్తే ఎప్పుడు వస్తారో తెలియదు, నీరు భోజనం అన్నీ తీసుకెళ్తారు. నువ్వు తెచ్చుకున్న భోజనం తింటే ఇక కుదరదు. మరలా ప్రభు భోజనాన్ని సిద్ధపరచాలి. మరలా ప్రభు భోజనం సిద్ధపరిచి ఈయన చేతి నుండి ఆ భోజనం ఇస్తేనే వారిలో ఉన్నటువంటి ఆ కొంచెం విషం పోయింది. ఏమిటి విషయం? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెబితే వల పట్టుకుని మరలా
సముద్రంలోకి వెళ్తే ఎలాగా? ఆ చిన్న బలహీనత పోవాలంటే ఇప్పుడు తప్పనిసరిగా ప్రభువే వారికి ఆహారం పెట్టాలి. చదవండి, ఇప్పుడు ఆ భాగం చదవండి. 13వ వచనం చదువు నాన్న. సీమోను పేతురు దోణ ఎక్కి వలను దరికి లాగెను. నాన్న 12 చదివేవా? చేపలు విస్తారంగా పడెను. రండి భోజనం చేయడని వారితో అనను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున ఎవడు కూడా ఆయన్ని అడగటానికి తెగింపలేదంట. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. హల్లెలూయా. ఏం చేశాడంట? ఆయన రొట్టె విరిచి పెట్టాడు. ఆయన మరణం కాక మునుపు, మరణానికి వెళ్ళబోయే ముందు ఆయన రొట్టెను విరిచాడు. మరలా ఆయన పునరుద్ధానుడు కాబోయేటటువంటి సమయంలో ఏం చేశాడు? మరలా రొట్టెను విరిచి వారి నేత్రాలు తెరిచి వారిలో ఉన్నటువంటి బలహీనతలు యేసు ప్రభు తొలగించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక ఈరోజు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎలీషా చేసినటువంటి అద్భుతంలో ఉన్న 4 విషయాలు. 1, కుండ మానవాళికి సాదృశ్యమని చెప్పుకున్నాం. తర్వాత 2వది, కుండలోని కూర రుచికరమైన అనుభవాలకి సాదృశ్యం అని చెప్పాను. తర్వాత పొలములోకి వెళ్ళాడు కూర మొక్కలు తీసుకురావటానికి. కనుక పొలం అనేది లోకంలో శ్రేష్టమైన కూర మొక్కలు అరుదుగా దొరుకుతాయి. ఎక్కువ ఏమున్నాయి అంటే చేదు ద్రాక్ష ఉన్నాయి కదండి. తర్వాత 4వదిగా కూరాకులు అంటే మంచి భోజనం, అంటే దేవుని యొక్క వాక్యం. ఏంటది మంచి భోజనం? అది దేవుని యొక్క వాక్యమే. ఇందాక చెప్పాను, జీవాహారము నేనే. మన పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు, కానీ ఈ మన్నాను తిన్నవాడు ఎన్నడూ చనిపోయాడు. కనుక ఆ ఎలీషా శిష్యులు కూర టేస్ట్ చేసి ఇందులో మరణం ఉందని చెప్పారు కదా. గోధుమ పిండి వేయమని చెప్పాడు శిష్యుడు. ఆ పిండి వేసిన తర్వాత ఏ విధంగా ఆ కూరలో మరణం లేదో యేసు ప్రభు అన్నాడు కదండి. పితరులు తిని చచ్చిపోయారు, కానీ ఈ మన్నాను తిన్నవాడు ఎన్నడూ చనిపోయాడు. కనుక క్రీస్తు అనేటువంటి మన్నా అది జీవాహారం. ఆ ఆహారం తినండి, మీరు మరణములో నుండి, ఇప్పుడు చెప్పండి, మరణములో నుండి జీవములో ప్రవేశించండి. అలాగా ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. దగల మా తండ్రి, కృపగల దేవా, అయ్యా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ప్రత్యక్షంగా వాక్యమైనటువంటి బిడ్డలు వారి కుటుంబాలను దీవించండి. అదేవిధంగా లైవ్లో ఎంతమంది బిడ్డలు ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నారో వారు వారి కుటుంబాలు దీవెన నొందును గాక. నా తండ్రి, వారిలో ఉన్నటువంటి చెడు వెర్రి స్వభావం అంతా పోగొట్టి మధురమైనటువంటి అనుభవాలతో వారు జీవించి నేను మహింపరచాలి. అట్టి భాగ్యతను ప్రసాదించమని యేసయ్య నామములో ఈ మనవుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.